టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. సర్వసాధారణంగా ట్రోలింగ్ పీరియడ్ నడుస్తున్నప్పుడు వ్యతిరేక శక్తులు మొత్తం అంతా కూడా ఏకమవుతున్నప్పుడు మీరు ధైర్యంగా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ మేడం ఎక్కడన్నా ఇబ్బంది పడి మనకెందుకు ఇదంతా అని చెప్పి అన్న సందర్భం ఒకటి కూడా లేదా? నాకు అతి పెద్ద టాస్క్ ఏందో తెలుసా? వెంకటేశ్వర స్వామి ఒట్టే చెప్తున్నా, ఆమెను కంట్రోల్ చేయడం నా వల్ల కాల. అవునా? తను అగ్రెసివ్గా వెళ్దామంటది, మన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడదామంటది, నేను వద్దంట. కానీ చూస్తే ఆమె అట్లా కనిపించరు. ఆమె షీఈ్ వెరీ డేంజరస్, షీఈ్ వెరీ డేంజరస్, షీఈ్ వెరీ డేంజరస్. వీణ వాయించిన చేతులు కత్తులు నూరుతాయా? షీఈ్ వెరీ డేంజరస్. భయపడతారా? యాక్చువల్గా నేను ఎక్స్ట్రీమ్ డేంజరస్. నా గురించి చాలామందికి తెలీదు. నాతోని ట్రావెల్ చేసిన 2002కు పూర్వం ట్రావెల్ చేసిన వాళ్ళకి నా గురించి తెలుసు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్. నా గురించి ప్రత్యేకించి కొన్ని ఏరియాలలో అడిగితే చెప్తారు. నా తెలంగాణ సాంప్రదాయం, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. దేనికైనా సిద్ధం. పెళ్లి చేసుకున్నాక నా భార్య కోసం తగ్గించుకున్నా అన్నీ. నేను రోడ్డు మీదకి వస్తే నా వెంబడి 20 మంది వచ్చేవాళ్ళు. ఓకే. నేను ఏబీపీ ఇన్ఛార్జ్గా పనిచేసిన హైదరాబాద్కు. చాలా అగ్రెసివ్. నేను హాకీ స్టిక్లు పట్టుకొని తిరిగే అంత అగ్రెసివ్. ఇప్పుడు విలన్ అజయ్ ఉన్నాడు కదా, మీకు అజయ్ తెలుసా? అవును. విక్రమార్కుడు విలన్. అవును, అజయ్. పుష్పల చేసిండు. అవును. తాను నా రూమ్మేట్. ఓకే. నేను ఒక సినిమా చేసిన శ్రద్ధాంజలి అని, శివాజీ సినిమాలో నేను విలన్. ఈ మధ్య కొన్ని బిట్స్ చూసాను సార్. ఐ మీన్ పాత బిట్స్ అవన్నీ. ఎస్పీ పరశురాము, అన్నమయ్య, గోవింద గోవింద. యాక్చువల్గా గోవింద గోవింద అప్పుడు రామ్ గోపాల్ వర్మ నన్ను డైరెక్టర్ గారు శ్రీవాస్ ప్లేస్లో నన్ను రమ్మన్నాడు డైరెక్షన్ చేస్తేందుకు. నేను పోలే, నాకు ఇంట్రెస్ట్ లేదు, జ్యోతిషమే ఇంట్రెస్ట్ నాకు. నేను నమస్తే పెట్టుడు కాదు, నాకు నమస్తే పెట్టాలి అనే కాన్సెప్ట్. సో ఆ రకంగా మనం ఎక్స్ట్రీము, బాగా అగ్రెసివ్. కానీ నాకంటే తను చాలా అగ్రెసివ్. తను అంటే తన కోపం రాదు, వస్తే మన విషయంలో ఏంటంటే తను చాలా ఎక్స్ట్రీమ్కి పోదామన్నది. ఇంక ఎక్స్ట్రీమ్ అంటే తను ఎక్స్ట్రీమ్ పోదామన్నది. అన్ని రకాలుగా లీగల్గా పోయి మొత్తం పెంట చేసేద్దామన్నది. అంటే మనకున్న సోర్స్ అన్ని వాడదామన్నది. అంటే నేనన్నా చాలా చిన్న విషయం, ఇది నీకు అర్థం కావట్లేదు, ఇది మనకు పబ్లిసిటీ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆ వ్యక్తుల మీద అట్లా చేయొద్దు. అది వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మనకు మంచి చేస్తున్నారు, ఈ మంచి ఏందో ఒక 6 నెలలు తెలుస్తుంది అని చెప్పిన. ఎందుకంటే ఇంతమంది జాతకాలు చెప్తున్నా, నాకు నా జాతకం నీ జాతకం తెలుసు కదా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, అవసరం లేదు, ఇది మనం ఎక్స్పెక్టెడ్. ఇంకోటి ఏంటంటే తనతో ఆల్రెడీ చెప్పిన, జగన్ గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమవుతుంది మొదలే చెప్పిన. ఓకే. జగన్ గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమవుతుంది, 2 చెప్పిన. జగన్ గెలిస్తే నాకేమవుతుంది, జగన్ ఓడిపోతే నాకేమవుతుంది, జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎట్లుంటుంది, జగన్ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎట్లుంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది సస్టైన్గా, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత సీన్ మారుతుంది, అన్నీ చెప్పుకుంటూ వచ్చిన. తనకు మొదలే చెప్పుకుంటూ వచ్చిన. 1 వీక్ బిఫోర్ తనకు చెప్పిన, జగన్ ఓడిపోతాడు, బీ ప్రిపేర్డ్ అని. సమాజంలో మాత్రం గెలుస్తాడని చెప్తున్నా, సమాజానికి గెలుస్తాడని చెప్తున్నా. తనకు మాత్రం రోజు పడుకునేటప్పుడు ఓడిపోతాడు, ప్రిపేర్ అయ్యి ఉండని చెప్తున్నా. సో తనను ప్రిపేర్ చేసిన, మానసికంగా ప్రిపేర్ అయింది. కానీ ఈ ట్రోలింగ్ అప్పుడు తను ఎప్పుడు బాధపడలా. ఇష్యూలు జరిగినప్పుడు ఏంటంటే మనం ఎందుకు ఊరుకుంటున్నాము, సమాజం మన గురించి ఏమైనా తక్కువ అండర్ ఎస్టిమేట్ వేస్తుందేమో, మనము ఓడిపోయినామని. అంటే ఒక 2 రూమ్లకు కొట్టుకుంటాం, చంపేస్తామని రూమ్లోకి పోయి ఎవరు చచ్చిపోకుండా బయటకు వచ్చిరనుకో, 2 తోపులని కదా అర్థము. అంతే కదా. సో మనం కూడా అంతే. దీని రిజల్ట్ చూడు, అవుట్కమ్ చూడు. నీకు అవుట్కమ్ ఏముండదు అక్కడ, అవుట్కమ్ ఏముండదు. ఎందుకంటే మనం చేసిన తప్పేం లేదు. తప్పు చేస్తే మనం ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వలేం. సమాజంలో తప్పు చేయకుండా బతకొచ్చు, తప్పు చేస్తే ఎప్పటికైనా బయటపడుతుంది. అది మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన పనులు ఎన్నటికో బయటికి రావాల్సిందే. మనం ఎప్పుడు చేయలే లైఫ్లో, వచ్చిన అవకాశమే చేయలే. నా దగ్గరికి జాతకానికి చాలామంది వచ్చి జాతకం కాకుండా పనికిమాలిన ప్రశ్నలు అడుగుతుంటారు. అక్కడ లంకె బిందెలు ఉన్నాయండి, మీరు తీస్తారా, నడు బయటికి, ఫస్ట్ నడువు, ఈ ఏరియాలో కనిపించే నడువు, సార్ ఆ రైస్ పుల్లింగ్ ఉంది వస్తావా, పో నడు బయటికి వెళ్ళిపో. ఇట్లాంటివన్నీ నా దగ్గరకు వచ్చి టెస్ట్ చేస్తుంటారు. మిమ్మల్ని ముగ్గులోకి దించాలని కూడా ప్రయత్నించారుగా. చాలా మెసేజ్లు కూడా హనీ ట్రాప్ అయింది నా మీద. నేను వీడియో కాల్స్ అండి, వీడియో కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ కూడా నాకు వచ్చినాయి. హనీ ట్రాప్ జరిగింది నా మీద. నాకు ఇప్పుడు ఇంతమంది జాతకాలు చెప్పే నాకు నన్ను ఎవడెక్కడి నుండి ట్రాప్ చేస్తుండో తెలియదా, నన్ను ఎక్కడి నుండి కొండాలనో నాకు తెలియదు. రెండోది ఏంటంటే
ప్రాబ్లం ఏంటంటే నేను జెన్యున్గా తప్పు చేయ అంటే నాకు యాక్టింగ్ రాదు, అది నా సక్సెస్. అంటే నాకు ₹2 లేవు, నాకు ₹2 లేవు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఎక్కడికైనా పోతే నా పిల్లలకి చెప్పే పోతా. అంటే ఎగ్జాంపుల్ ఎంత క్లారిటీ అంటే ఒక అమ్మాయితో నేను ఎక్కడికైనా తిరగడానికి పోతే కూడా ఇంట్లో చెప్పిపోయే టైపు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఏమి దాయను, ప్రతి విషయం తన దగ్గర ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు పెళ్ళై 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాలలో తను నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తని సందర్భాలు ఒక 5 ఉంటాయి. అంతే. భయమా ప్రేమ? ప్రేమ. మీరు నమ్ముతారా? అసలు ఏముండవు మాకు ఏముండవు, దాపరికాలే ఉండవు. అంత అన్యోన్య దాంపత్యం ఎలా సాధ్యమవుతుంది? జెన్యూనిటీ, ట్రాన్స్పరెన్సీ కంప్లీట్గా. ఏముంటుందండి, ఏముంటుంది? నేను నా స్ట్రెస్ తనకు తెలుసు. అంటే ఓ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకళ్ళు వచ్చి ఒక ఆవిడ వచ్చి, ఏంది మేడం మీ వారు సంవత్సరానికి ఒకసారి బ్యాంకాక్ పోతారు, ఎందుకు అట్లా? టెన్షన్ పడుతుంటే పోతాడు, నీకేం వచ్చింది బాధ? అవునా? నీకు వచ్చిన బాధ ఏంది? అట్లాంటి టైపు. ఓకే. ఇంకేం అడుగుతారు? ఇంకా అడిగేటోడు కూడా అన్నీ మూసుకొని పోతాడు. అంటే ఏది తప్పు చెయ్యం కదా.